సీనియర్ మంత్రికి సీఎంకి మధ్య గ్యాప్ ఉందా? అందుకే ఆ మంత్రి శాఖలో వేలు పెట్టనివ్వటం లేదా? శాఖలో రివ్యూ అంటూ ప్రకటన చేసి రద్దు చేయడంలో ఆంతర్యం ఏంటి? చివరకు తాను తగ్గి జలసౌదకు వస్తారన్న ఆ సీనియర్ మంత్రి ఇన్ని రోజులు రానివ్వలేదా అంటే అవుననే వార్తలు వినిపించాయి సెక్రటేరియట్ వర్గాల్లో. ఇంతకీ ఎవరా మంత్రి? ఎందుకు సీఎంతో ఆ గ్యాప్ ఏర్పడింది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీకి లాయలిస్ట్ కూడా. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే చర్చ ఉంది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సీఎం తీసుకునే ప్రతి కార్యక్రమంలో ఆ సీనియర్ మంత్రి అంటీ ముట్టినట్టు ఉంటున్నారట. ఇటు ప్రభుత్వం అటు పార్టీ నిర్ణయాల్లో సైతం ఇద్దరికీ పడడం లేదనే చర్చ సెక్రటేరియట్లో జోరుగా జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకునే నిర్ణయాలపై సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలు లేకపోలేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. ఎస్సీ రిజర్వేషన్లు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వకుండా కేబినెట్లో పెట్టకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటపెట్టారని, లీకులు ఇచ్చి ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టారనే ప్రచారం ఉంది. ఇక సివిల్ సప్లై రేషన్ కార్డుల పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆదేశించిన అధికారులు ఆ టైంకు అమలు చేయలేదట. దీని వెనుక ఆ శాఖ మంత్రి పట్టించుకోకపోవడం వల్లనే సీఎం ఆదేశించిన కార్డుల పంపిణీ కాలేదని డిపార్ట్మెంట్లో అప్పట్లో పెద్ద ఎత్తునే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు సమీక్షకు ప్రయత్నం చేసినా ఆ శాఖ మంత్రి వద్ద నుంచి సరైన స్పందన రాలేదట. గత వారం కమాండ్ కంట్రోల్ రూమ్లో ఇరిగేషన్ శాఖపై సీఎం రివ్యూ చేస్తారని సీఎంఓ ప్రకటన చేసింది. కానీ రివ్యూ జరిగినట్లు ఎలాంటి పత్రికా ప్రకటన చేయలేదు. అయితే రివ్యూ ఎందుకు జరగలేదని ఆరా తీస్తే సీఎం సమీక్ష చేశారని, సమీక్షలో ఉత్తమ్తో పాటు ఒకరిద్దరు ఉన్నతాధికారులు పాల్గొన్నారని, దాదాపు 2 గంటల పాటు రివ్యూ జరిగినట్లు సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. కానీ మరుసటి రోజు ఈ నెల 3వ తేదీ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి జలసౌధాలో ఇరిగేషన్ శాఖపై సమీక్ష చేస్తారని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మరో ప్రకటన విడుదల చేసింది. ఆ రివ్యూ జరిగితే మరుసటి రోజే మళ్ళీ ముఖ్యమంత్రి రివ్యూ చేస్తారని ఎందుకు ఇరిగేషన్ శాఖ నుంచి ప్రకటన వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న. ఇరిగేషన్ సమీక్షలో 400 మంది ఇరిగేషన్ అధికారులకు అపాయింట్మెంట్ లెటర్ అందిస్తారని, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లతో పాటు భేటీ అవుతారని, ప్రాజెక్టులకు నిధుల విడుదలపై సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ పీపీటీ ఇవ్వనున్నారని, ఎన్జీటీ కేసులు, వాటర్ అలొకేషన్, కృష్ణా గోదావరి నీళ్ల సమస్యలపై చర్చిస్తారని అధికారులు వెల్లడించారు. అలాగే సుప్రీంకోర్టు కేసులు తదితర అంశాలపై అధికారులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నట్లు ఇరిగేషన్ అధికారులు అధికారికంగా తెలిపారు. అయితే ఈ మీటింగ్ జరగలేదు. ఆ సమీక్ష సైతం ఎందుకు జరగలేదు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై అటు అధికారులు, ఇటు మంత్రి, సీఎం ఆఫీసు నుంచి సమాధానం ఇవ్వడం లేదు. దీనికి తోడు బార్డర్లో జవాన్లకు సంఘీభావంగా సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ర్యాలీలో మంత్రులతో పాటు ఉద్యోగులు పాల్గొనాలని సీఎం ఆదేశించారు. కానీ జూపల్లి, పొన్నం, భట్టి, శ్రీధర్ బాబు ర్యాలీలో పాల్గొనకుండా ఎడిటింగ్ స్పీచ్లో పాల్గొన్నారు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లోనే ఉండి ర్యాలీలో పాల్గొనలేదు. ఎందుకు రాలేదని సెక్రటేరియట్ పార్టీ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు. మొదటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ వల్లనే, ప్రతి అంశంలో విభేదాల వల్లనే ప్రభుత్వ నిర్ణయాల్లో తేడాలున్నాయని అటు పార్టీలో ఇటు ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇద్దరి మధ్య గ్యాప్తో నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన ఏఈ, జేటీఓలకు నియామక పత్రాల పంపిణీ ఆలస్యమైంది. దీంతో అటు ప్రతిపక్షాలు ఇప్పుడు ఇంకెప్పుడు ఇస్తారు ఉద్యోగాలు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా
నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్న వారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆందోళన చేసే ఆలోచనలో కూడా ఉన్నారనే సమాచారం ఉంది. దీంతో ఫైనల్గా సీఎం జలసౌధకి వచ్చి అటు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అలాగే ఇరిగేషన్లో ప్రాధాన్యత ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర నీటి సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాలనే చర్చ ఉంది. ఇదిలా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ పెద్దల వద్ద నుంచి మంచి పరిచయాలున్నాయి. లాయలిస్ట్ అనే పేరు ఉంది. ఇక్కడ సీఎం తీసుకునే నిర్ణయాల్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళుతున్నారనే చర్చ ఉంది. ఇది కూడా వీరిద్దరి మధ్య గ్యాప్కి ఒక కారణమనే వార్తలున్నాయి. మరి వీరి ఇరువురి మధ్య గ్యాప్ ఎలా పోతుంది, ఎన్ని రోజులుంటుంది, గ్యాప్ తగ్గడానికి పార్టీ ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.